బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, సమ్మక్క సాగర్కు ఎన్ఓసీ, సీతారామతో సహా పలు ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించనున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఉన్నారు, లైవ్ లో మనకు అందిస్తారు. శివ, 3 నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి రివైజ్ ఎస్టిమేట్స్ కావచ్చు, లేకపోతే ఎలాంటి అక్కడి నుంచి భరోసా వస్తోంది? రాబోయేది ఎండాకాలం. రైట్ సుమతి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కొద్దిసేపు క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటిపారుదల శాఖకు సంబంధించి ఆ నీటిపారుదల శాఖ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు ప్రతిపాదనను కేంద్ర మంత్రి ముందు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంచబోతున్నారు. దీనిలో భాగంగానే 3 నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రివైజ్డ్ ఎస్టిమేషన్ పంపించాలంటూ కూడా గత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖను సమర్పించారు. అంటే గత పర్యటన సందర్భంగా తెలంగాణలోని 5 ప్రాజెక్టులకు సంబంధించి, హైదరాబాద్లో ఏదైతే 5 ప్రాజెక్టులు ఉన్నాయో దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా గత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలిశారు. కానీ అంతకుముందు మేము అనేక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేశాము, దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి కదలిక లేదు, దీనికి సంబంధించి మీరు కూడా ఆలోచించాలంటూ కూడా ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ మరొక డిపిఆర్ నివేదికను కూడా సమర్పించారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంతైతే పెరిగిందో గతంలో ఇచ్చిన అనుమతులకు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ పనులు ప్రారంభించాలంటే ఎంత మేరకు ఎస్టిమేటెడ్ అమౌంట్ పెరిగిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు డిపిఆర్ ను సమర్పించబోతున్నారు. దానికి సంబంధించి కూడా కేంద్ర జలశక్తి శాఖ మీద కూడా అంటే కృష్ణా వాటర్ ఏవైతే కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ, ఏపీ అధికారులు చర్చల దాకా వెళ్లారు, కానీ ఎటు కులికి రాలేదు. దీని మీద కూడా కంప్లైంట్ చేసినట్టు తెలంగాణకు రావాల్సిన నీళ్లు త్వరగా తెప్పించండి అని అడిగినట్టు కూడా తెలుస్తోంది. గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కృష్ణా నీటిలో కేటాయింపులకు మించి ఆంధ్రప్రదేశ్ నీటిని వినియోగిస్తుందంటూ కూడా కంప్లైంట్ చేసేందుకు కూడా ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఈ భేటీలో కూడా దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు జనాభా రేషియో ప్రకారం తెలంగాణకు, ఆంధ్రకు, ఇటు తెలంగాణకు గతంలో ఇచ్చిన ఒప్పందం ప్రకారం సీఎం కేసీఆర్గా ఉన్న సందర్భంలో, కేసీఆర్ సీఎంగా ఉన్న సందర్భంలో 61% ఇటు 2 రాష్ట్రాలకు, ఇటు మరో 39% వేరే రాష్ట్రానికి, 2 రాష్ట్రాలు డివైడ్ చేసుకుని ఈ రేషియోలో జనాభా నిష్పత్తి రేషియోలో కానీ, మరోవైపు ఈ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడి నుంచి ఆ రాష్ట్రానికి ప్రవహించే నదికి ఎక్కువగా ఈ పర్సంటేజ్ ఇవ్వాలనేది ఒక ఒప్పందం అయితే గతంలో జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రతిపాదన కూడా, దానికి సంబంధించి చర్చ కూడా ప్రధానంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదైతే కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. గత సమావేశానికి కూడా ఏపీ నుంచి కృష్ణా ట్రిబ్యునల్ సమావేశానికి హాజరు కాలేదు. దానికి సంబంధించి కూడా కొంత ఒకరిపై ఒకరు కొంత అసహనం కూడా వ్యక్తపరుచుకున్న పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి కూడా ఏదైతే తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర నుంచి ఎక్కువగా నీటి వాడకం అనేది ఎక్కువగా జరుగుతోంది. దానికి సంబంధించి కూడా ఆంధ్ర ప్రభుత్వం పైన కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించి గత కొంతకాలంగా అయితే వివాదం అనేది కొనసాగుతోంది, కానీ ఇప్పటివరకు ఎంతవరకు పరిష్కారం అనేది లభించలేదు. కానీ ఈ సమావేశంతో అయినా పరిష్కారం లభిస్తుందా లేదని కూడా చూడాల్సి ఉంది. మీరు అన్నట్లుగా రానున్న రోజుల్లో ఎండాకాలం ఇప్పుడు నీటి వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది, దానికి సంబంధించి కూడా నీటి అద్దె ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు వస్తాయి, ఎటువంటి పర్మిషన్ లభిస్తుంది, సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కంప్లైంట్ చేయబోతున్నారో ఆంధ్ర ప్రభుత్వం పైన నీటి వాడకం ఎక్కువ జరుగుతోంది, నీటిని ఎక్కువగా వినియోగించుకుంటుందని కంప్లైంట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. దీనితో పాటు ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన సందర్భంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, మరోవైపు రాజు భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 కింద 18,189.53 కోట్ల విలువైన పనులకు అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని సీఎం కి ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. దానికి సంబంధించి కూడా ఎస్టిమేటెడ్ అమౌంట్ మళ్ళా తిరిగి పంపించాలంటూ కూడా డిపిఆర్ ను పంపించాలని కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో
సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.